భోపాల్లో మే 12న తన అత్తగారింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన మోడల్ ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్లను ప్రధాన నిందితులుగా చేర్చింది. దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీబీఐకి చెందిన ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సోమవారం భోపాల్ చేరుకుని దర్యాప్తు బాధ్యతలు స్వీకరించింది. ఈ కేసుకు చెందిన కీలక ఆధారాలు, పత్రాలను పోలీసుల నుంచి సేకరించింది. పోలీసుల మొదటి నమోదు చేసిన ఎఫ్ఐఆర్నే సీబీఐ నిబంధనల ప్రకారం తమ సొంత కేసుగా రిజిస్టర్ చేసింది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్విషా మృతి కేసును సుమోటోగా నిన్న విచారించిన సుప్రీంకోర్టు దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు పరిణామాలను నివేదించేటప్పుడు మీడియా అత్యంత సంయమనం పాటించాలని సూచించింది. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సాగేలా చూస్తామని తెలిపింది.